గురువుగా భారత్ మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కాశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు పోచారం ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పార్టీ నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ కేసులు జ్యుడిషియల్ కస్టడీ జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. కవితను వర్చువల్ గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జూలై 7 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరణ చేసుకున్నారు.